తిరుపతి జిల్లా నాయుడుపేట పోలీస్ డివిజన్ ఓజులి మండలం వీర్లగున్నపాడులో జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో హత్య చేసినట్లు నిందితుడు శివ అంగీకరించాడని తెలిపారు. పక్కా పథకం ప్రకారం కట్టెలు కొట్టడానికని ఆమెను ఫారెస్టుకు తీసుకువెళ్లి హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. మృతురాలు దొరసనమ్మతో పాటు మరో మహిళ మంజులమ్మపై కూడా కత్తితో దాడి చేయడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని డీఎస్పీ వివరించారు. నాయుడుపేట పోలీస్ పరిధిలో ఓజిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మొన్న ఈ వీర్లగునపాడు రిజర్వ్ ఫారెస్ట్ లో ఒక మహిళ దారుణ హత్య జరిగింది. వివరాల్లోకి వెళ్తే అందులో ఈ మృతురాలు వచ్చేసి ఒల్లూరు దొరసారమ్మ. ఆమె వచ్చేసి ఈ వీర్లగునపాడు గ్రామంకు చెందింది. ఆమెకు 2015లో ఈ బాలాయిపల్లి మండలానికి చెందిన ఒల్లూరు శివకుమార్ అతనితో పెళ్లి జరిగింది. ఈ పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నారు. ఒక 3 సంవత్సరములు అక్కడే వాళ్ళ ఊర్లోనే ఉండడం జరిగింది. తర్వాత భార్యాభర్తలకు సరిపోక 2 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళా ఆమె తిరిగి వాళ్ళ పుట్టింటికి రావటం జరిగింది. అయితే అప్పటి నుంచి అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు. వాళ్లకు సఖ్యతగా అయితే ఉండేది కాదు. అతడు ఎందుకో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ప్రవర్తన బాగలేదని చెప్పేసి అనుమానం పెట్టుకొని ఒక 10 రోజుల కిందట ఇక్కడికి వాళ్ళ స్వగ్రామానికి రావటం జరిగింది. ఆమెకు మాయమాటలు చెప్పి ఆమె ఇంట్లోనే ఉంటూ పథకం ప్రకారం అంటే ఆమెను చంపాలనే ఉద్దేశంతోనే పథకం ప్రకారం అవకాశం కోసం కాచుకున్నట్టు తెలుస్తూ ఉంది. మొన్న 28వ తేదీ ఉదయం సుమారు 10 గంటలకు ఇంట్లో కట్టెలు కొడదామని చెప్పేసి ఈ వీర్లగునపాడు రిజర్వ్ ఫారెస్ట్లోకి ఈ కత్తి తర్వాత వాళ్ళంతా తీసుకుని పోవటం జరిగింది. ఆమెతో పాటు వాళ్ళ మేనత్త కూడా ఒక ఆమె వెళ్ళిపోవటం జరిగింది. ఆమెను కూడా తీసుకుని పోయారు. తర్వాత కట్టెలు కొట్టే విషయటప్పుడు వీడు కావాల్సికే ఈ అక్రమ సంబంధం నీకు ఉంది, నీ ప్రవర్తన సరిలేదని ఆమెతో గలాట పెట్టుకొని ఆమెను మెడపై తలపై విశేషణాత్మక కత్తితో మంచు కత్తితో నరికి చంపడం జరిగింది. తర్వాత వీళ్ళ ఎవరైతే ఈ మృతురాలు ఉందో వాళ్ళ మేనత్త మంజులమ్మ అడ్డు వస్తే ఆమెను కూడా నరకడం జరిగింది. ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా సీరియస్గా ఉంది. ఆమె కూడా తలపై గాయాలైంది. ఆమె కూడా అపాస్మారక స్థితిలో ఇప్పుడు నుంచే ఉంది. ఈ విధంగా ముద్దాయిని నిన్న సాయంత్రం మన అరెస్ట్ చేసి మన ఇన్స్పెక్టర్ గారు, మన జగన్మోహన్ రావు గారు, రోడ్డు సిఐ గారు, తర్వాత ఇన్ఛార్జ్ ఎస్ఐ తిరుమలరావు గారు, తర్వాత సిబ్బంది మొత్తం వారిని 2 టీములుగా ఏర్పడ్డారు. వారిని నేను అరెస్ట్ చేయడం జరిగింది. అతని నుండి ఆమెను నరకడానికి ఉపయోగించిన కత్తి, మరి అతడు ఆ రోజు నేరం చేసిన ఉపయోగించుకున్న టీషర్ట్ను కూడా స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఈరోజు న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాం. కేసు సమూలంగా దర్యాప్తు చేసి ముద్దాయికి జీవిత ఖైదు పడేలాగున శిక్ష పడేలాగున మేము అన్ని చర్యలు తీసుకొని కేసును పకడ్బందీగా బిల్డప్ చేస్తాం. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. 1000 రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.